అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మునుగోడు ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారా? మద్యం షాపుల విషయంలో ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారిందా? రాష్ట్రమంతటా వైన్స్ షాపుల నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. కానీ మునుగోడుకు మాత్రం కొత్త రూల్స్ పెట్టాలని ఎమ్మెల్యే ఎందుకు కోరుతున్నారు? ఎమ్మెల్యే నిర్ణయంపై మునుగోడులో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ సంచలన లీడర్. మంత్రి పదవి కోసం ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తేనే మునుగోడుకు న్యాయం జరుగుతోందని అంటున్నారు. మునుగోడు ప్రజల కోసం రాజీనామాకు సైతం సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటం సైతం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని రూల్స్ పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వైన్ షాపులు ఊరిలో ఉండొద్దని, ఊరికి బయట పెట్టుకోవాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంలో మార్చేందుకు రాజగోపాల్ రెడ్డి కృషి చేస్తున్నారు. అందుకే రాష్ట్రమంతటా అమలు చేసే నిర్ణయాలు తన వద్ద చెల్లవని స్పష్టం చేశారు. మునుగోడుకు కొత్త రూల్స్ సెట్ చేస్తూ బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా దరఖాస్తులు చేసే వారందరికీ రాజగోపాల్ రెడ్డి తన సందేశం పంపించారు. వైన్ షాపులు ఊరు బయటే ఉండాలని, సిట్టింగ్ నడపకూడదన్నారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు, సిండికేట్ ఉండొద్దని స్పష్టం చేశారు. అదే సమయంలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యాన్ని విక్రయించాలని రూల్ పెట్టారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారత ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని తన కోరిక అన్నారు. తాజాగా మునుగోడులో ఎమ్మెల్యే అనుచరులు ఎక్సైజ్ అధికారుల్ని కలిశారు. దీనికి సంబంధించిన ప్రచార పత్రాలను అధికారులకు అందజేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని అనుచరులు చెప్తున్నారు. మునుగోడు యువత మద్యానికి బానిసలు కావద్దని అంటున్నారు. అలాగే గతంలో అనేక గ్రామాల్లో యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడాన్ని రాజగోపాల్ రెడ్డి చూశారని గుర్తు చేశారు. వీరిలో ఎంతో మంది యువకులు 30 ఏళ్లలోపు వారి తాగుడుకు బానిసై చనిపోతే, మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని, తమ పిల్లల్ని పోషించడానికి వారు పడరాని పాటలు పడుతున్న ఆవేదనలో నుండి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2018లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే మరి ఆ సమయంలో మరి బెల్ట్ షాపులను నియంత్రణ కోసం వారి యొక్క ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అప్పుడు ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా 5 లక్షలు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఆ తర్వాత 2023లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం, నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొద్దు అనేటువంటి మొట్టమొదటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని మరి అందులో మరి మనం సఫలమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఆయనలో వ్యక్తమవుతోంది. అందుకే తనకు అవకాశం దొరికిన ప్రతి చోట సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవిపై కాంగ్రెస్ పెద్దలు గతంలోనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే తనకు పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్గా ఉన్నప్పటికీ గతంలో తాము ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని, అందుకే సైలెంట్గా ఉంటున్నారని తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అయితే మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వారిని భయపెట్టడానికి ఇలా రాజగోపాల్ రెడ్డి ముందస్తుగా బెదిరించారని అంటున్నారు. మరోవైపు తనను కాదని మద్యం దుకాణాలు నడపలేరన్న సంకేతాలను ఇలా పంపించారని అంటున్నారు. కేవలం సాయంత్రం పూట మాత్రమే మద్యం అమ్మాలి, ఊరు బయటే దుకాణాలు ఉండాలని ఆయన రూల్స్ పెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ప్రభుత్వ రూల్స్ను కాదని తన సొంత రూల్స్ను ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.